యశ్వంత్కి అయితే రక్త కణాల గడ్డ అయితే అయింది. సో అది ఎందుకైంది, ఎప్పటి నుంచి అయింది, పూర్తి వివరాలు ఏంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చినాం. సో యశ్వంత్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని అడిగి మొత్తం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇది చాలా మందిలో రేర్గా వస్తుందంట ఒక్కరికి, అంటే వేల సంఖ్యలో ఉన్న మందిలో కూడా ఒక్కరికే వస్తుంది. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, ఎవరికి తెలియదు. ఏ హాస్పిటల్ అయినా సరే, పెద్ద హాస్పిటల్ ఎక్కడన్నా అడ్మిట్ చేసి నా కొడుకుని కాపాడాలని నేను అందరినీ కోరుతున్నాను, నాకు సపోర్ట్ చేయాలని చెప్పి అందరికీ నేను కోరుతున్నాను సార్. నా కొడుకుకి ట్రీట్మెంట్ చేయిస్తే సార్ నాకు ఏ హెల్ప్ పర్వాలేదు. ఒక్కరోజు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లా ఉందో సార్. నేను ఎంత తిరగాలను అంత మొత్తం తిరిగినాను సార్ మాకు, కానీ బాబుకి ట్రీట్మెంట్ అస్సలు అవ్వట్లేదు సార్. ఎవరు పట్టించుకోవట్లేదు, మెయిన్గా మా బాబుని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం చేయాలా అసలు ట్రీట్మెంట్ మాకు చెప్పుకోవడంలో కూడా మాకు అవ్వట్లేదు సార్. మా అబ్బాయి లైఫ్